సింహాచలం అప్పన్న ఆలయంలో ఘోరం జరిగింది. అప్పన్న నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం బలి తీసుకుంది. తెల్లవారితే దర్శనం చేసుకుందామని 300 రూపాయల కౌంటర్ క్యూ లైన్లలో ఉన్న భక్తులపై గోడ కుప్పకూలింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఇటీవలే కట్టిన గోడ నాసిరకంగా ఉండటంతో చిన్న వానకే కుప్పకూలింది. విశాఖ జిల్లా చంద్రపాలెంలో సింహాచలంలో మృతి చెందిన ఉమామహేశ్వరరావు, శైలజ భౌతిక కాయాలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవ దర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వైఎస్ జగన్ను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకొని ఓదార్చారు. చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అది ఆలయాల్లో చూడాల్సి వస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ బాబు నిర్లక్ష్యంతో తిరుపతిలో 6 చనిపోయారని ఆరోపించారు. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం కూడా చూశామని, తిరుమల గోశాలలో కూడా గోవులు చనిపోయాయన్నారు. కాశీనాయన ఆశ్రమాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని విమర్శించారు వైఎస్ జగన్. ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము అంటే, తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డూ వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు అలాంటి రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల 6 మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఘటన జరగల. అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే కడపలో కాశీనాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని, కాశీనాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కళ్ళెదుటే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కేవలం ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు, గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా చంద్రబాబులో పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. బాధ్యులపై చర్యలు లేవని మండిపడ్డారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎస్పీని బదిలీ చేశారని, అది కూడా మంచి పొజిషన్లో కూర్చోబెట్టారన్నారు వైఎస్ జగన్. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది, ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనలలో
అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి ఒక కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మొన్న చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది? చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్కు ఇంకా బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి, ఆఫీసర్గా బెటర్ పొజిషన్కు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు.